అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు చేపట్టే సహాయ చర్యల్లో భాగంగా మంటలు అదుపు చేయడానికి ఉపయోగించే అగ్నిమాపక శకటాలు వివిధ పరికరాలను అధికారులు ప్రదర్శిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రేపటి వరకు హైదరాబాద్లోని ఐమాక్స్ సమీపంలో హెచ్ఎండిఏ మైదానంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులు ఇక్కడికి రావొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడం, జాగ్రత్త చర్యలు చేపట్టడం ప్రధాన ఉద్దేశంతో ప్రదర్శన ఏర్పాటు చేశామంటున్న సికింద్రాబాద్ అగ్నిమాపక శాఖ అధికారి శ్రీదాస్తో ముఖాముఖి. ప్రతి ఏటా మాదిరిగానే అగ్నిమాపక శాఖ ఈ ఏడాది కూడా వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ప్రధానంగా అగ్నిమాపక పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందుకు వేదికగా హెచ్ఎండిఏ మైదానం ఇందుకు వేదికగా మారింది. అయితే రకరకాల పరికరాలు అగ్నిమాపక శాఖ అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు ఉపయోగించే పరికరాలను ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు. అదేవిధంగా వారు వాడే వాహనాలను కూడా ప్రదర్శించారు. సందర్శకులకు ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మనతో పాటు సికింద్రాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీదాస్ ఉన్నారు. ఆయన అడిగి ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం అండి, ఇక్కడ మేము ఫైర్ ఫైటింగ్లో మా దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎలాంటి ఫైర్ టెండర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఒక ఎక్విప్మెంట్ను మనం ఫైర్ గ్రౌండ్లో ఏ విధంగా వాడతాం, దాని ఉపయోగాలు ప్రతిదీ కూడా మనం వచ్చే వాళ్ళకి సందర్శకులకు ఇక్కడ పూర్తిగా వివరించడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉన్నా ఇటువంటి సిమిలర్ ఎక్విప్మెంట్ ఉంటే వాటి సహాయంతో ఫోర్స్ఫుల్ ఎంట్రీ చేసి గోడలు పగలగొట్టుకోవడము, లేకపోతే ఎమర్జెన్సీ టైంలో బయటికి రావడానికి లాక్ బయటికి తీసుకురావడము, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు బయటపడడానికి ఎలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ క్రియేట్ చేసుకోవాలని దాని మీద కూడా మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా మా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ మీద, వాహనాల మీద, అన్నిటి మీద అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జరిగినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని ఫైర్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏదైనా బిల్డింగ్లో మనం ట్రాప్ అయినట్లయితే ఆ బిల్డింగ్ నుంచి ఎలా బయటికి పడాలి, వాటర్ రెస్క్యూకి సంబంధించి సేఫ్టీ ఏంటి అనేది కూడా మేము పూర్తిగా ఇక్కడ వివరించడం జరుగుతుంది. మొత్తంగా ఎన్ని పరికరాలు అంటే అగ్నిమాపక పరికరాలు ఇక్కడ ఏర్పాటు చేశారు, వాటి ప్రత్యేకతలు ఏంటి, ఏమన్నా ముఖ్యమైనవి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మా దగ్గర 50కి పైగా ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఉన్న ప్రత్యేకమైన పరికరాలంటే రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ ఉంది, అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ రోబో ఉంది, కట్టర్స్, స్ప్రెడర్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఫోర్స్ఫుల్ ఎంట్రీ చేసి రూమ్ లోపలికి పోవాలన్నా, గోడలు పగలగొట్టాలన్నా, ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ వాహనాల లోపల ఎవరైనా మనుషులు ఇరుక్కుపోయినట్లయితే వాళ్ళని తీయడానికి ఉపయోగించే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. లేటెస్ట్గా మనకు రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ అనేది చాలా లేటెస్ట్. ఇది ఎవరైనా వాటర్లో పడిపోయినట్లయితే మనము అక్కడ దాకా పోకుండా సుమారు 500 మీటర్ వరకు మనము ఇక్కడ నుంచి రిమోట్ కంట్రోల్తో దాన్ని ఆపరేట్ చేసి వాళ్ళని అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ రోబోట్ ఉంటుంది. మనుషులు వెళ్ళలేని ప్రదేశాల్లో ఫైర్ ఎక్కువ ఉండి, స్మోక్ ఎక్కువ ఉండి, హ్యూమన్కి పోయి ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఇబ్బంది అయిన ప్రదేశాల్లో మనము ఫైర్ ఫైటింగ్ రోబోని పంపిస్తాం. ఫైర్ ఫైటింగ్ రోబో ద్వారా మనము దానికి స్క్రీన్ ద్వారా చూసుకోవచ్చు, రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు. లోపల ఎక్కడ ఫైర్ ఉంది, ఏ విధంగా ఫైర్ ఫైటింగ్ చేయాలి, అదేవిధంగా మన యొక్క ఫైర్ యాంగిల్ని చూసుకొని బ్రాంచ్ని కూడా మనం డైరెక్షన్ మార్చుకొని అవసరమైతే స్ప్రే కానీ జెట్ కానీ ఉపయోగించి ఫైర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సందర్శకులు ఎవరైనా సరే ఈ ప్రదర్శన చూడవచ్చా? అవునండి, ఇది ఫ్రీ ఎంట్రీ అండి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా తెలుసుకోవచ్చు. మేము ఇక్కడ డిజిటల్ స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ డిజిటల్ స్క్రీన్స్ ద్వారా ఫైర్ సేఫ్టీ టిప్స్ కూడా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళకు మనము అన్ని ఎక్విప్మెంట్స్ మీద, వాహనాల మీద పూర్తి అవగాహన కల్పిస్తాం. ప్రధానంగా ఈ వారోత్సవాలలో భాగంగా అగ్నిమాపక పరికరాల ప్రదర్శనను ఏర్పాటు చేశాం. ఈ నెల 20వ తేదీ వరకు కూడా ప్రదర్శన కొనసాగుతుంది. ఎవరైనా సరే సందర్శకులు ఇక్కడికి విచ్చేసి వీటిపై అవగాహన పెంచుకోవచ్చని సికింద్రాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీదాస్ చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.